నమస్తే సర్కార్ ఇండియాకు స్వాగతం. తిరువూరు నియోజకవర్గం విసన్నపేటకు చెందిన షేక్ నానా సాహెబ్ 80 సంవత్సరాల వయసులో నిషేధిత 22A భూముల జాబితా నుండి తన భూమిని తొలగించాలంటూ 6 మాసాలుగా తిరువూరు ఆర్డీఓ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నానని నానా సాహెబ్ కన్నీరు మున్నీరవుతున్నారు. వృద్ధాప్యంలో ఉన్న నేను న్యాయం చేయాలంటూ ఆర్డీఓ కార్యాలయానికి వెళ్తే కనీసం కనికరం కూడా లేకుండా బయటికి వెళ్లమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమికి సంబంధించిన అన్ని పత్రాలను కలిగి ఉన్నానని, నేను ఇచ్చిన అర్జీని ఆర్డీఓ కనీసం చూడడం కూడా లేదని అంటున్న షేక్ నానా సాహెబ్ కుటుంబ సభ్యులతో సర్కార్ ఇండియా సీనియర్ జర్నలిస్ట్ పెదవరపు సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నమస్తే. ఈ రోజు మనం తిరువూరు ఆర్డీఓ ఆఫీసు సమీపంలో ఉండటం జరిగింది. విసన్నపేటకు చెందిన భూ వివాదం విషయంలో ఆర్డీఓ ఆఫీసులో దాదాపుగా 3 నెలలు 4 నెలల నుంచి తిరుగుతున్న నేపథ్యంలో మాకు న్యాయం జరగటం లేదు అనే విషయాన్ని విసన్నపేటకు చెందినటువంటి వారు సర్కార్ ఇండియా దృష్టికి రావడం జరిగింది. సర్కార్ ఇండియాను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగిన నేపథ్యంలో మీడియా పరంగా మాకు న్యాయం జరిగిద్దనే విషయాన్ని వారు ఆలోచించిన నేపథ్యంలో సర్కార్ ఇండియా దృష్టికి రావడం జరిగింది. మనం ఈ రోజు వారికి జరిగిన సమస్య ఏంటి, ఆర్డీఓ పరంగా వారికి ఎటువంటి సమస్య ఉంది, ఎటువంటి సమస్యను వారు ఎదుర్కొంటున్నారు, 4 నెలలుగా న్యాయం జరగటం లేదు అనే విషయాన్ని వారు ఏ విధంగా న్యాయం జరగటం లేదు, ఏ విధంగా అనే విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు విసన్నపేటకు చెందిన వారు అన్నారు, మీ పేరు, మీరు విసన్నపేటలో ఎక్కడ అంటే ఏం చెప్తారు? నా పేరు హసీనా అండి. ఈయన నానా సాహెబ్ గారు మా మావయ్య గారు అవుతారు. మేము గత 8 నెలల నుంచి మా భూమి 22A నిషేధిత జాబితాలో పెట్టారు. మా భూమి ఇలా పెట్టినందుకు మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ అప్లికేషన్ పెట్టుకున్నాం. ఏప్రిల్ నెలలో పెట్టుకున్నామండి. అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన మొత్తం చేశారు. ఆర్ఐ గారి దగ్గర నుంచి, విఆర్ఓ గారి దగ్గర నుంచి అందరూ వచ్చి భూమి మీదకి వచ్చి ఇంటి దగ్గర కూడా వచ్చి పంచనామా కూడా పెట్టారు. పంచనామా కూడా తీసుకున్నారు. అన్ని తీసుకొని ఎంఆర్ఓ గారు అక్కడి నుంచి విసన్నపేట ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఆర్డీఓ ఆఫీస్కి వీళ్ళ భూమి గవర్నమెంట్ భూమి కాదు, పట్టా భూమిగా నమోదై ఉంది. 1597 పట్టా నెంబర్గా మహమ్మద్ మహబూబీ పేరు మీద పట్టా నెంబర్గా FLR దాఖలా నమోదై ఉంది. వీళ్ళ భూమి అసైన్మెంట్ భూమి కాదు అని చెప్పేసి ఎంఆర్ఓ గారు నిర్ధారణ చేసి ఆర్డీఓ ఆఫీస్కి పంపించారు. ఆర్డీఓ గారు మేము ఫస్ట్ వెళ్ళామండి. వెళ్తే ఆర్డీఓ గారు అన్నారు, ఇది గవర్నమెంట్ భూమా, ప్రైవేట్ భూమా లేకపోతే గవర్నమెంట్ భూమా అనేది నిర్ధారణ చేసి చెప్తాము అన్నారు. సరే అని మేము వెనక్కి వచ్చాం. వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత వెళ్ళామండి. వెళ్ళినప్పుడు ఆర్డీఓ గారు చెప్పిన సమాధానం, అమ్మా ఒక విషయం, ఇప్పుడు సంబంధిత విసన్నపేట ఎంఆర్ఓ గారు ఇది నిషేధిత భూమిలో ఉంది, ఇది మామూలుగా రిజిస్ట్రేషన్ భూమే అనే విషయాన్ని స్థానిక ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారికి చెప్పారనే విషయాన్ని మీరు చెప్తున్నారు. ఆ విధమైన పత్రాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. మా దగ్గర దస్తావేజులు ఉన్నాయి, పట్టాదారు పాస్బుక్లు ఉన్నాయి, మళ్ళీ వాళ్ళ రెవెన్యూ రికార్డుకి సంబంధించిన FLR ఓల్డ్ FLR రికార్డు కూడా వాళ్ళ దగ్గర ఉన్నది కూడా మేము ఆర్టీఐలో అప్లికేషన్ పెట్టి కూడా మేము తీసుకున్నాం. ప్రతి ప్రూఫ్ కూడా మా దగ్గర ఉందండి. అన్ని ఉన్నాయి. మొత్తం అంటే భూమి మొదటి నుండి కూడా వీళ్ళ అమ్మగారి దగ్గర నుంచి కూడా పట్టాదారు పాస్ పుస్తకాలతోనే ఉంది. అవునండి. ఈ పరిస్థితుల్లో అసైన్డ్ భూమిగా కేవలం ఒక అధికారికంగానే మార్పు జరగలేదని చెప్తున్నారా మీరు? అవునండి. పట్టా భూమిని తీసుకువెళ్లి 22A 1A నిషేధిత జాబితాలో పెట్టారు. దాన్ని ఏ ప్రూఫ్ ఆధారంగా పెట్టారు అనేది కూడా మాకు చెప్పట్లేదు. ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళినా కూడా ప్రతిసారి మీది గవర్నమెంట్ భూమి అంటున్నారే తప్ప ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పడానికి వాళ్ళు మాకు ఏది చూపించట్లేదు ప్రూఫ్. అసైన్మెంట్ రిజిస్టర్ లేదు, 8A రిజిస్టర్ లేదు అన్న ఒక 2 కారణాల చేత మా ఫైల్ ని రిజెక్ట్ చేయడానికి కలెక్టర్ గారికి ఎండోర్స్మెంట్ చేశారు. కానీ 8A రిజిస్టర్, అసైన్మెంట్ రిజిస్టర్ అనేది పూర్తిగా రెవెన్యూ బాధ్యత. ఒక రైతుగా మేము చూపించుకోవాల్సిన మా దగ్గర ఉండాల్సిన ప్రూఫ్స్ అన్ని మేము చూపించాం. ఇక రెవెన్యూ రికార్డ్స్ లేవని చెప్పేసి రైతుకు అన్యాయం చేస్తే ఎలా అండి? 8 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఈయన వయసు 80 సంవత్సరాల వయసులో సంవత్సరం అవుతుంది ఈయన దాదాపు తిరగబట్టి. ఎంతని తిరుగుతారు? తిరిగి ఆయన కూడా తిరగలేక నాకు చావే గతిక నేను సీఎం గారి దృష్టి కన్నా తీసుకెళ్లి సీఎం గారన్నా నాకు న్యాయం చేయాలి అని చెప్పేసి మేము మిమ్మల్ని ఆశ్రయించామండి. ఇలా అయితే పెద్ద మీరు చెప్పండి, మీ వయసు ఎంత? నాకు 80 సంవత్సరాలు ఉన్నాయండి. బీపీ షుగర్ ఉన్నాయండి. మన మనిషి నాయన పురుషులు బాగలేదు. చేస్తారేమోనని తిరిగి చాలా ఇబ్బంది పడుతున్నానండి నేను.
వస్తే ఏమైంది చంద్రబాబు గారి నాయకుడిని న్యాయం చేయమని కోరుతున్నానండి. అయితే పెద్ద ఇప్పుడు మీ అమ్మగారి దగ్గర నుంచి ఈ భూమి మీ కిందనే ఉంది అంటున్నారు. మరి అప్పటి నుంచి కూడా మరి పట్టాదారు పాస్ పుస్తకాలు దానికి సంబంధించిన దానికి సంబంధించి సార్ ఇచ్చారు. అలా జరిగింది. బ్యాక్స్కి వచ్చేళ్ళకి ఇలా పొలంలోకి వచ్చి అవి చూసి అలా చేసింది. అయితే అమ్మా మరి ఇప్పుడు పూర్తిగా మీ దగ్గర ఆ భూమి వాస్తవంగా ఈ పట్టాదారు పాస్ పుస్తకాల దగ్గర నుంచి అన్ని మా దగ్గర ఉన్నాయి. మరి ఈ పరిస్థితుల్లో కేవలం మరి ఆ స్థానిక ఎంఆర్ఓ విసనపేట ఎంఆర్ఓ గారు కూడా ఈ భూమి వీళ్లదే అనే విషయాన్ని మరి ధృవీకరించడం జరిగిందనే విషయాన్ని మీరు చెప్తున్నారు. కేవలం ఆర్డీఓ గారు మరి దీన్ని పక్కన పెట్టడంలో ఆంతర్యం ఏంటని మీరు అనుకుంటున్నారు? అంటే మేము వెళ్ళిన తర్వాత ఆవిడ ఏమన్నారంటే ముందు గవర్నమెంట్ దా కాదా అనేది ప్రైవేట్ భూమి అని కన్ఫర్మేషన్ చేసి చెప్తాను అన్నారు. సరే అని చెప్పేసి ఒక వారం రోజులు టైం ఇచ్చి మేము మళ్ళీ వెళ్ళామండి. వెళ్తే ఇది అసైన్మెంట్ కి ఇచ్చాం, మేము మీకు పండించుకొని తినమని చెప్పి ఇచ్చాము అంటున్నారు. సరే మేడం మీరు పండించుకొని తినమని ఇచ్చారు అంటున్నారు, మరి అసైన్మెంట్ రిజిస్టర్ ఏదన్నా అందులో మా నెంబర్ ఉందా? ఆల్రెడీ ఎంఆర్ఓ గారు సబ్మిట్ చేసిన దాంట్లో ఇది అసైన్డ్ భూమి కాదు, ఇది ఎవరికి అసైన్మెంట్ జరగలేదు అని చెప్పేసి ఆవిడ ఇచ్చారు. మరి ఆవిడ ఇచ్చిన తర్వాత మరి ఈవిడ ఏ ప్రూఫ్ చూసి ఆర్డీఓ గారు అది అసైన్మెంట్ భూమి అంటున్నారు అనేది కూడా మాకు చెప్పటం లేదు. ఎలా చూసి చెప్తున్నారు మేడం అంటే ఆర్డీఓ గారు ఒకటే సమాధానం, దురుసుగా ప్రవర్తిస్తున్నారు. వెళ్తే మమ్మల్ని మీ పొలం ఇప్పుడే లాక్కోమని చెప్పేసి నేను రాసి పంపించేస్తాను, పద్దాక వచ్చి నన్ను విసిగించవద్దు, మళ్ళీ నేనెవరో తెలుసా, నా హోదా ఏంటో తెలుసా మీకు అని చెప్పేసి ప్రవర్తిస్తున్నారండి మాతో. మమ్మల్ని మేము వెళ్ళినా కూడా లోపలికి అటెండర్ దగ్గరికి వెళ్తే వీళ్ళని లోపలికి రానివద్దు అని చెప్పేసి చెప్తున్నారు సార్. మమ్మల్ని అసలు లోపలికి వెళ్ళిన తర్వాత మేము ఇలా ప్రూఫ్, మరి మా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి కదా మేడం, మరి మా భూమి అసైన్మెంట్ భూమి అని మీరు ఎలా చెప్తున్నారని మేము ఒక క్వశ్చన్ చేసినందుకు మమ్మల్ని ఆర్డీఓ గారు బయటికి పంపించేశారండి అటెండర్ చేత. నేనెవరో తెలుసా, నా హోదా ఏంటో తెలుసా, నువ్వెవరిని క్వశ్చన్ చేస్తున్నారో తెలుసా అని వెళ్ళిన రైతుల్ని మర్యాద కూడా లేకుండా ప్రవర్తించారు, ఇవ్వటం లేదు. అయితే ఒకటమ్మా, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఈ పేపర్స్ అన్ని దేనికి సంబంధించిన పేపర్లు, మరి ఏ విధంగా దీనిలో ఏమేమి రకమైన ప్రూఫ్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇది వచ్చేసరికి ఎంఆర్ఓ ఆఫీస్ లో రీసర్, ఇప్పుడు ఇది దీన్ని రెండు రకాలుగా పిలుస్తుంది. ఎఫ్ఎల్ఆర్ కాపీ అండి, ఇది ఒరిజినల్ ఎఫ్ఎల్ఆర్ కాపీ. మాకు డిప్యూటీ తహసీల్దార్ గారు సైన్ చేసి ఇచ్చారు, ఇది మేము ఆర్టీఐలో తీసుకున్నాం. ఇదొకటి. దీంట్లో ఫస్ట్ గయాలుగా నమోదైన భూమి, తర్వాత చేంజెస్ చేసి మహమ్మద్ మహబూబ్ బీగా పట్టాదారు 1597 పట్టా నెంబర్ తో సహా మా భూమి నమోదైంది. ఇది ట్రూ ఒరిజినల్ కాపీ. ఇదొకటి ఉందండి మా దగ్గర ప్రూఫ్. ఇంకోటి వచ్చేసరికి విసనపేట ఎంఆర్ఓ గారు వీళ్ళది పట్టా భూమి, ఈ పట్టా భూమి 22A లోంచి తొలగించండి, ఇది ఎవరికి అసైన్మెంట్ జరిగిన భూమి కాదు అని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఇచ్చింది. ఇది వచ్చేసరికి ఆర్డీఓ గారు పీజీఆర్ఎస్ లో మేము పెట్టిన దానికి ఆవిడ దీనికి ఇది రిజెక్ట్ కొట్టేయమని చెప్పేసి కలెక్టర్ గారికి ఎండోస్ చేసిన లెటర్. మరి మీ దగ్గర ఇన్ని ప్రూఫ్స్ ఉన్నప్పుడు దీన్ని రిజెక్ట్ చేయమని అనడంలో ఆర్డీఓ గారి ఆంతర్యాన్ని మీరు ఏ విధంగా చెప్తారు? మేమైతే ఇక కావాలనే కింద స్థాయి వాళ్ళని ఆర్డీఓ గారు ఏంటంటేనండి కింద స్థాయి నుంచే, అంటే ఆర్డీఓ ఆఫీస్ లో జరిగేదే ఆవిడ ఫాలో అవుతున్నారు. కింద స్థాయిలో జరిగే ఉద్యోగుల్ని వాళ్ళ ఫాలో అప్ చేసుకుని మాకు అమౌంట్ విషయంలో కూడా ఇదేనండి, అమౌంట్ విషయం గురించి ఆపారు. అయితే వాస్తవంగా మీరు ఆ అమౌంట్ అనేది ఒక ఆరోపణ, మరి వాస్తవంగా మిమ్మల్ని ఆర్డీఓ గారు గాని మరి సంబంధిత ఆఫీసు వాళ్ళు గాని మిమ్మల్ని ఏమన్నా అడగడం జరిగిందా? ఆ విధంగా లేదండి. కనీసం మాది ఇలా వచ్చింది అప్లికేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి మా ఫైల్ ఇక్కడికి ఇలా వచ్చింది, ఆ ఫైల్ ని క్యాన్సిల్ చేస్తున్నాం అని ఒక ఇన్ఫర్మేషన్ అయినా సరే రైతుకి ఇవ్వలేదండి. మీ ఫైల్ ఇలా వచ్చింది, ఫలానా ఈ 8A రిజిస్టర్ అసైన్మెంట్ రిజిస్టర్ లేనందున మీ ఫైల్ ని మేము రిజెక్ట్ చేస్తున్నామన్న సంగతి అయినా సరే ఒక్కసారి కూడా రైతుని పిలిపించటం కానీ రైతుకి ఇన్ఫార్మ్ చేయటం కానీ మాకు చేయలేదు. చేయకుండానే వాళ్ళు పంపించేశారు ఫైల్. అయితే అమ్మా, ఇప్పుడు మరి మీరు 4 నెలలుగా దాదాపు 5-6 నెలలుగా మరి తిరుగుతున్న నేపథ్యం, ఆర్డీఓ గారు మీకు ఎటువంటి విధంగా సహకరించట్లేదు, మా దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి, మరి స్థానిక విసనపేట ఎంఆర్ఓ గారు పూర్తిగా మరి వాస్తవాన్ని ధృవీకరించి ఇచ్చారు, ఈ పరిస్థితుల్లో న్యాయం జరగట్లేదు అని చెప్పి మీడియా దగ్గరికి మీరు రావడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మరి ఇక ముందు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు మీ అభ్యర్థనని ఎవరికి తెలియజేద్దాం అనుకుంటున్నారు? మీరు న్యాయం ఏ విధంగా పొందుదాం అనుకుంటున్నారు?
మాకు దీంట్లో పై అధికారులు జోక్యం చేసుకోవాలనండి. మాకైతే కింద స్థాయిలో న్యాయం జరగట్లేదు. ఒక రైతు 80 సంవత్సరాల వయసున్న మనిషి 1 సంవత్సరం నుంచి తిరుగుతున్నాం. ఇక తిరిగే ఓపిక కూడా ఆయనకి లేదండి. ఆయన ఒకటే ఇక మాకు పై అధికారులు జోక్యం చేసుకుని మాకు న్యాయం చేయాలి. సీఎం గారు కూడా ఇందులో జోక్యం చేసుకుని న్యాయం చేయాలి. కింద స్థాయిలో న్యాయం జరగట్లేదు. ఇదేనండి పెద్దయినా మరి మీరు చెప్పండి. మీరు మీ అమ్మగారి దగ్గర నుంచి వచ్చిన దాదాపు 6 నెలల బట్టి తిరుగుతున్నాం, మాకు న్యాయం జరగట్లేదు అంటున్నారు. మరి కూటమి ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారికి మీరు ఎటువంటి అభ్యర్థన చేస్తున్నారు? మాకు న్యాయం చేయమని చంద్రబాబు గారిని కోరుకుంటున్నాను సార్. అది మా భూమి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను. అది ఈ పరిస్థితిలో మరి వాళ్ళ అమ్మగారు కూడా ఉండటం జరిగింది. అమ్మ, ఏంటి మీ సమస్య? మరి పూర్తిగా న్యాయబద్ధంగా ఉన్న సందర్భంలో మాకు న్యాయం చేయట్లేదు, న్యాయం జరగట్లేదు అనే విషయాన్ని మరి చెప్పడం జరుగుతున్న నేపథ్యంలో మరి మీ స్పందన ఏంటంటే ఏం చెప్తారు? అది మా అయ్యమ్మ గారిది పట్టాభూమి అండి. నాకు పశువు ఇచ్చారండి మా నాన్నగారు. మా పాప పెళ్లి చేద్దామని పెళ్లి పెట్టుకున్నామండి. పెట్టుకుంటే 20 సెంట్లు రాసిద్దామంటే అది రిస్ట్ కాదని ఇబ్బంది పెట్టారండి. దానివల్ల చంద్రబాబు గారు న్యాయం చేసి అయితే మీరు పాప పెళ్లి అనే ప్రస్తావన మీరు తీసుకొచ్చారు. మరి ఈ భూమి వల్ల మరి పాప పెళ్లికి అంతరాయం జరిగిందా అంటే ఏం చెప్తారు? అంతరాయం జరిగిందండి. పాపకి నష్టం జరిగిందండి. సంబంధం వచ్చింది వెనక్కిపోయిందండి మా పాపకి. కేవలం ఈ భూ సమస్య వల్లే పాపకి వచ్చిన సంబంధం కూడా వెనకపోయిందనే విషయాన్ని చెప్తున్నారా? అవునండి, పాప సంబంధం వెనక్కిపోయిందండి. భూ గురించినండి. అదే చంద్రబాబు గారు న్యాయం చేయాలండి మాకు. అదేనండి, ఏమి ఆధారం లేదండి. మా ఆయన గారు క్యాన్సర్ వచ్చి చనిపోయారండి. అంత స్కంద మాకు ఏమి లేదండి. ఇదే న్యాయం లేకపోతే ఇష్టం తీసుకుని చనిపోయేదండి. మేము కూలి చేసుకుని బతుకుతామండి. దానికన్నా అంతకన్నా ఏమి లేదండి. అమ్మ, మీరు పాపకు పెళ్లి చేయాలని అంటున్నారు. మీకు ఎంతమంది పిల్లలు? పాప బాబు అండి. అంటే పాప పెద్ద పాప? పెద్ద పాప అండి. మరి ఈ పరిస్థితుల్లో మరి మనోవేదన చెందుతున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మీరు కూటమి ప్రభుత్వాన్ని, పై అధికారుల్ని, కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని మరి ఒక మహిళగా మరి మహిళల పక్షానే మరి కూటమి ప్రభుత్వం నడుస్తుందని చెప్తున్న నేపథ్యంలో మరి చంద్రబాబు నాయుడు గారిని మీరేం అడుగుతున్నారు? న్యాయం చేయండి అని అడుగుతున్నామండి. చంద్రబాబు న్యాయం చేయండి అని అడుగుతున్నామండి. మా భూమి మాకు న్యాయం చేయమని అడుగుతున్నామండి. ఇది పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి ఇప్పుడు ఆ భూమికి సంబంధించిన మరి లబ్ధిదారులు పట్టాదారు పాస్ పుస్తకాల దగ్గర నుంచి, రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి టోటల్ గా ఉన్న నేపథ్యంలో కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్లే, కొంతమంది అధికారుల వైఫల్యం వల్లే మరి ఆ విధమైన సమస్య వచ్చింది. ఆ సమస్యని అధికారులు కూడా పరిష్కరించలేని స్థితిలో ఉన్నారు. మేము పోయినా కనీసం స్పందించట్లేదు, కనీస మర్యాద ఇవ్వట్లేదు అనే విషయాన్ని వాళ్ళు మనోవేదనగా చెప్పడం జరుగుతుంది. పిల్ల పెళ్లికి కూడా ఆ భూమి ద్వారానే పిల్ల పెళ్లి చేసుకుందామనే ఆలోచనతో ఉన్న నేపథ్యంలో మరి పిల్ల పెళ్లి చేసుకోవడానికి కూడా ఆ భూమే ఆటంకం కావడం జరిగింది. కేవలం దానికి పూర్తిగా అధికారులు వాళ్ళకి పూర్తిగా న్యాయం చేస్తే పిల్ల పెళ్లి కూడా అయ్యేది, మరి మా కుటుంబం బాగుండేది అనే విషయాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని పూర్తిగా కూటమి ప్రభుత్వ మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దీన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు దీనిపై స్పందించి మరి మాకు